ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రేరా, ఇంతవరకు దేవుడు తన కృపలో మనందరినీ కూడా భద్రపరిచారు. మరి దేవుడు చూపుతున్న కృపను బట్టి ఎంతైనా మనము దేవుని స్తుతించాలి. ముఖ్యంగా ప్రపంచమంతా కూడా కరోనా వైరస్ ప్రభావం చేత ఎంతగానో వణికిపోతూ ఉంది. దేశాల్లో ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది మరణమైపోతున్నారు, ఎంతోమంది మరి దినదినము కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడతా ఉన్నాయి. ఎంతోమంది మృత్యుతో హాస్పిటల్లో పోరాడుతున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక ప్రభువుని ప్రేర దేవుని బిడ్డలముగా ఎవరు కూడా ధైర్యము చెదిరిపోకుండా మరి దేవుని నిరీక్షణ కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగాలని మనం చేస్తున్నాను. అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. అలాగే ఎన్నో ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. ఆనాడు ఇర్మియా చెప్పినట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో మరి రాజమార్గంలో యవ్వనం లేకుండా, సంత వీధుల్లో పసిపిల్ల లేకుండా, మరణము మన కిటికీలను ఎక్కుచున్నది అని చెప్పినట్లుగా మరి అలాగే నెరవేరుతూ ఉంది. మార్గాల్లో మరి ఎవరు తిరగటానికి లేదు, సంత వీధుల్లో పసిపిల్లలు ఉండటానికి లేదు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇర్మియా చెప్పినట్లుగా మరి మీరు అంగలార్చాలి అని చెప్పినట్లుగా, మీ కుమార్తెలకు అంగలార్పు విద్యను నేర్పాలి అని చెప్పినట్లుగా దేవుని సందులో ఎంతైనా ప్రార్థన చేయాలి. మరి ఇర్మియా తన తలను జలమేముగాను, తన కన్నులను కన్నీటి ఊటగా చేసుకున్నట్లుగా నశించిపోతున్న ఆత్మల కొరకు, మన ప్రపంచ దేశాల ప్రజల రక్షణ కొరకు మనం ఎంతైనా కన్నీరు కార్చి ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయబోయే ముందు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములోండి 107వ కీర్తన భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రేరా, ఎన్నో విషయాలు ఇంతవరకు మనం ధ్యానిస్తూ వచ్చాం. మరి ఈ యొక్క 107వ కీర్తనలో 5 భాగాలు ఉన్నవని నేను ముందుగానే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనము 3 భాగాలు మనం దేవుని వాక్యంలోండి ధ్యానం చేశాం. అలాగే ఆ మాటలు కొనసాగించి మనం పరిశీలన చేస్తే ఈ రోజున 4వ భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభునని పేర 4వ భాగాన్ని గురించి మనం పరిశీలన చేసినట్లయితే 107వ కీర్తన 23వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి భాగము ఇది 4వ భాగం. ప్రభునని పేర ఈ భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే 28వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చదువుదాం. 28వ వచనం, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. చాలు. ప్రభునని పేర దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాటను మనం పరిశీలన చేస్తే 107వ కీర్తన 28వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అనే మాటను మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రేర ఇంతవరకు మనం ధ్యానించిన 3 భాగాల్లో ఏమని రాయబడిందంటే, కష్టకాలమున వారు యెహోవాకు మొరపెట్టిరి అని రాయబడింది. కానీ ఈ 4వ భాగంలో ఏం రాయబడుతుందంటే, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి అని వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ కూడా కష్టకాలమే, ఇది కూడా శ్రమకాలమే. ఈ కష్టకాలంలో, ఈ శ్రమకాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగానో దేవునికి మొరపెట్టారు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. వారికి వచ్చిన శ్రమ ఏంటి, వారు ఎందుకు మొరపెట్టారు, అసలు శ్రమ ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాలను గురించి మనం పరిశీలన చేస్తే పేర 23వ వచనంలో రాయబడింది. 23వ వచనంలో, ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి.
చాలు. ప్రభునని పేరు ఇక్కడ వ్రాయబడిన మాట మనం పరిశీలన చేస్తే, వాడలెక్కి సముద్ర ప్రయాణం చేసే వారిని గూర్చి ఇక్కడ వ్రాయబడింది. మహాజలముల మీద సంచరించే వ్యాపారం చేసే వారిని గురించి ఇక్కడ వ్రాయబడింది. ఏమిటి ఆ వ్యాపారస్తులు, సముద్ర వ్యాపారం చేసేటువంటి వారి యొక్క అనుభవాలు ఎలా ఉన్నవి అని అంటే ప్రేరా, ఇక్కడ వ్రాయబడింది, వారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి అని వ్రాయబడింది. సముద్ర వ్యాపారం చేసేటువంటి వీరు, సముద్రములో ప్రయాణం చేసేటువంటి వీరు, సముద్రములో వారు ప్రయాణం చేస్తూ ఉండగా, సముద్ర వ్యాపారం వారు చేస్తూ ఉండగా, ఆ సముద్రంలో ప్రయాణం చేసి ఆ సముద్రం నుండి సంపాద్యమును సంపాదించుకుంటూ ఉండగా వారి పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అక్కడ రాయబడిన పేర ఆయన యెహోవా కార్యాలు చేశాడు, ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు అని మనం చూస్తాం. ఎన్నో అద్భుతాలు చేశాడు. సముద్రములో వారు ప్రయాణిస్తున్నప్పుడు, సముద్ర వ్యాపారం ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నప్పుడు, సముద్రపు వాడల్లో వారు తిరుగులాడుతూ ఉన్నప్పుడు వారి పట్ల దేవుడు ఆ సముద్రంలో ఎంతగానో కాపాడుతూ ఎన్నో మేలులు దేవుడు వారి పట్ల చేస్తూ ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు వారి పట్ల జరిగిస్తూ వస్తున్నాడు. ఎన్నో కార్యాలు ఇవన్నీ కూడా వారు కన్నులారా చూశారు. దేవుడు చేసిన కార్యాలు వారు చూశారు. దేవుడు చూపిన కృపను వారు అనుభవించారు. దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో వారు చూసినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. అయితే ప్రేరా, తర్వాత వచ్చినాన్ని మనం చూస్తే 25వ వచనంలో మనం పరిశీలన చేస్తే, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. చూద్దాం. ప్రభునని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, సముద్ర ప్రయాణం వారు చేస్తున్నప్పుడు, సముద్ర వ్యాపారం వారు చేస్తున్నప్పుడు వారి విషయంలో దేవుడు ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. కానీ వారి విషయంలో ఎందుకో దేవుడు తుఫాను పుట్టించాను అని మనం చూస్తున్నాం. తుఫాను పుట్టించాడంట. అప్పుడు తరంగములు పైకి ఎత్తబడ్డాయంట. తరంగాలు పైకి ఎగసిపడతా ఉన్నాయి. ఎందుకు తుఫాను పుట్టింది? ఎందుకు తరంగాలు పైకి ఎగసిపడుతున్నాయి? అసలు ఏం జరిగింది అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే పేరా, ఎన్నో మార్లు వారు సముద్రానికి వెళుతున్నారు, ఎన్నో ప్రయాణం చేస్తున్నారు, ఎన్నో మార్లు ఇదిగో దేవుడు వారిని కాపాడుతున్నారు. వెళుతున్న వారు ఇదిగో సంపాదించుకొని క్షేమముగా తిరిగి మరలా ఒడ్డుకు చేరుతున్నారు. ఎంతగానో సంతోషంగా ఉన్నారు. ఇలాగూ జరుగుతూ ఉండగా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు వారి పట్ల జరిగిస్తూ ఉండగా వారు వృద్ధిలోనికి వచ్చారు. వారు ఆశీర్వదించబడ్డారు. వారు గొప్ప చేయబడ్డారు. ఎన్నో మేలులు అనుభవించారు. ఇప్పుడు ఎంతగానో ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆ సముద్ర వ్యాపారులు వచ్చేశారు. ఇంత ఆశీర్వదించబడిన తర్వాత వారు దేవుని మర్చిపోయారు. వారు దేవుని మర్చిపోయి దేవుని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకముగా వారు ప్రవర్తిస్తున్నారు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇక వారు దేవుని వైపు చూడలేదు. అద్భుతాలు చేసిన దేవుని, సూచక్రియలు చేసిన దేవుని, ఎంతగానో సముద్రంలో కాపాడిన దేవుని వారు జ్ఞాపకం చేసుకోకుండా ఎంతగానో వారు మర్చిపోతున్నారు. ఇలాగూ మర్చిపోతూ ఎంతగానో దేవునికి విరోధంగా వారు ప్రవర్తిస్తుంటే, అప్పుడు ఎలాగైనా సరే వీరిని నా వైపుకు త్రిప్పుకోవాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ప్రేరా, తుఫాను పుట్టించాడు. అక్కడ చూస్తూ ఉన్నాం, ఆయన సెలవివ్వగానే తుఫాను పుట్టింది. దాని తరంగములు పైకి ఎత్తాడంట. దాని తరంగాలు పైకెత్తబడ్డాయి. సముద్రము దాని తరంగాలను పైకెత్తాయి. అంత మాత్రమే కాదు, వారు ఆకాశం వరకు ఎక్కుచున్నారు, అగాధ వరకు దిగుచున్నారు. అలా పైకి లేచినప్పుడు ఆకాశం వైపు ఎత్తబడినట్టుగా ఉంటున్నారు. అలాగే వారు అలా దిగినప్పుడు అగాధం వరకు దిగిపోయిన వారి వలె ఉంటున్నారు. వారు ఎత్తబడుతున్నారు, అలాగే దిగిపోతున్నారు. వారు అలలకి పైకి ఎత్తబడుతున్నారు, మరలా దిగిపోతున్నారు. ఇలాగూ జరుగుతూ ఉందండి.
ఆ అలలకు ఎత్తబడుతూ దిగబడుతూ ఉన్నప్పుడు ఎంతో భయంకరమైన పరిస్థితిని ఆ శ్రమను అనుభవించారు. అక్కడ చూస్తాం పేరా, శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయాను అని చూస్తున్నాం. శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయింది. పైకి ఎత్తబడుతుంది, కింద పడతా ఉంది ఓడ. పైకి లేస్తూ ఉంది, మరలా కింద పడుతుంది ఓడ. ఎన్నో మార్లు ఇలాగూ జరుగుతూ ఉంటే వారికి ప్రాణాలు గుప్పిట్లు పెట్టుకున్నారు, ఎంతగానో భయపడిపోతున్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ శ్రమ చేత పేరా, ఆ తుఫాను చేత, ఇదిగో ఆ తరంగముల చేత, ఆ అలలకు ఆ ఓడ పైకి ఎత్తబడటం, క్రిందకి దిగిపోవటం చేత, ఎన్నో మార్లు ఇలాగ జరుగుట చేత పేరా, వారు ఆ శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయిందండి. శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయింది. అంత మాత్రమే కదా అక్కడ రాయబడింది, మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచూ ఉండిరి. వారు మత్తులైపోయిన వారి వలె ఉన్నారంట. వారు ఇటు అటు వెనుకకు ముందుకు దొర్లుచు ఇటు అటు తూలుతున్నారంట. ఎంత భయంకరమైన శ్రమ వచ్చింది చూడండి. ఎటు వెళ్ళాలో తోచట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు. పైకి ఎత్తబడుతున్నారు, కింద పడిపోతున్నారు, ఇటు తూగుతున్నారు, ఇటు తూలుతున్నారు, అటు ఇటు ఎటు మరి చెదిరిపోతున్నటువంటి పరిస్థితిలో వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ రాయబడింది, వారు ఎటు తోచక ఉండిరి అని రాయబడింది. వారికి ఏమీ తోచట్లేదండి. శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయింది. ఇప్పుడు ఎటు తోచక ఉన్నారు వాళ్ళు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి ఇంత భయంకరం తుఫాను, ఏంటి ఇంత ఓడ ఇంత ఎగసి పడతా ఉంది, అల్లకొల్లోలం అయిపోతుంది మన జీవితాలు, ఏమైపోతామో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఓడలు బ్రద్దలైపోతాయేమో, మనం మునిగిపోతామేమో, మనం చనిపోతామేమో అని చెప్పేసి ఆ శ్రమ చేత వారి ప్రాణాలు కరిగిపోతూ ఉన్నప్పుడు ఏం చేయాలో తోచక, ఎటు తోచక, ఇదిగో ఎంతగానో కంగారు పడిపోతున్న పరిస్థితిలో అప్పుడు దేవుడు వారికి జ్ఞాపకం వచ్చాడండి. ఆ భయంకరమైన పరిస్థితిలో జ్ఞాపకం వచ్చాడు దేవుడు జ్ఞాపకం వచ్చి వారు దేవుని తట్టు చూశారు. ఆ శ్రమలో వారు ఆ శ్రమను తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి అని చూస్తున్నాం. ఆ శ్రమలో వారు యెహోవాకు మొరపెట్టారు. ఆ భయంకరమైన శ్రమలో వారు యెహోవాకు మొరపెడితే దేవుడు వారి ఆపదలలో నుండి దేవుడు వారిని విడిపించాడు. దేవుని తట్టు ఎప్పుడైతే తిరిగారో ప్రియరా, దేవునికి ఎప్పుడైతే లోబడ్డారో, ప్రభువా ఇక నీవు తప్ప మాకెవరు లేరయ్యా, నీవే మా దేవుడువయ్యా, నీవే మా తండ్రివయ్యా, నీవే మా దిక్కయ్యా, నీవు తప్ప మమ్మల్ని కాపాడేవారు ఎవరు లేరయ్యా, ఎన్నో మార్లు అద్భుతాలు మా జీవితాల్లో చేసేవయ్యా, సముద్రంలో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు, సముద్ర వ్యాపారం మేము చేస్తున్నప్పుడు మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసే ప్రభువా, మేము క్షేమముగా వేటకు వెళ్ళేవారం, మరలా తిరిగి క్షేమంగా ఒడ్డుకు వచ్చేవారం, ఎన్నో అద్భుతాలు మా జీవితాల్లో చేసేవయ్యా. అయ్యా ఇప్పుడు ఎంతో శ్రమలో ఉన్నాం, శ్రమ తాళలేకపోతున్నామయ్యా, నీవే మమ్మల్ని విడిపించేవాడవి, ఎటు తోచకుండా ఉన్నామయ్యా. అయ్యా ఈ శ్రమలోంచి విడిపించు, ఈ బాధలోంచి విడిపించు అని చెప్పి ఎంతగానో ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టారండి. ఎంతగానో ప్రభుని బ్రతిమలాడుకున్నారు. నీవు తప్ప ఎవరున్నారయ్యా మాకు అని ఆ శ్రమలో దేవునికి మొరపెట్టుకున్నారు. ఆ కష్టకాలంలో వారు దేవునికి మొరపెట్టుకున్నారు. ప్రభు నన్ను ప్రేరా, ఆ మొర కూడా దేవుడు విన్నాడండి. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రేరా, ఇదిగో ఆయనకు మన ఎడల నూతనముగా దినదినము వాత్సల్యత పడుతూ ఉందండి. నూతనంగా వాత్సల్యత పడుతూ ఉంది. ఎన్నో మార్లు వ్యతిరేకించాం, ఎన్నో మార్లు ప్రభును దూషించాం, ఎన్నో మార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాం, ఎన్నో మార్లు తెలుసో తెలియకో పాపంలో పడిపోతూ వచ్చాం. కానీ దేవుడు మన ఎడల ఎంతగానో వాత్సల్యత చూపుతున్నాడండి. మన ఎడల దినదినము నూతనంగా వాత్సల్యత పుడతా ఉందండి. ఆయన ఒక్క దినము కనుక మనం మర్చిపోతే, ఒక్క క్షణము కనుక మనం మర్చిపోతే మనం నశించిపోతాం. కనుక దేవునికి ఇశ్రాయేలు మీద ఇప్పుడు వాత్సల్యత కలిగింది. ఎంతగానో ఇదిగో ప్రేరా దేవునికి మొరపెట్టారు వారు. దేవుడు వారి మీద ఇదిగో కనికరపడి వారి మొరను దేవుడు ఆలకించాడంట. ఆలకించి వారి ఆపదలో నుండి దేవుడు వారిని విడిపించెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ప్రభునని పేర ఇప్పుడు ప్రస్తుతం మనం ఇదిగో కరోనా వైరస్తో మనం కొట్టబడతా ఉన్నాం. ఒక భయంకరమైన
తుఫాను వచ్చినట్లుగా కరోనా వైరస్ వచ్చేసిందండి. దేశాలను కొడుతుందండి. ఇదిగో ఎంతోమంది ప్రజల్ని ఆ తుఫాను కొడతా ఉంది. ఇదిగో ఆ తుఫాను చేత ఇదిగో ఎంతో భయంకరమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉన్నాం. అలలు ఎగసి పడుతున్నట్లుగా ఆ తుఫాను, ఆ కరోనా ఎగసి పడతా ఉందండి. ఏ దేశం మీద పడుతుందో, ఏ ప్రజల మీద పడుతుందో, ఏ కుటుంబాల మీద పడుతుందో, ఎటు నుంచి ఆ తుఫాను వస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామండి. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. కనుక ప్రభువుని ప్రేర దేవుని సన్నిధిలో ఇశ్రాయేల్ మొరపెట్టినట్లుగా దేవుని వైపు చూసి మనం మొరపెట్టాలి. ఎటు తోచకుండా ఉన్నారేమో, ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారేమో, ఇదిగో మీరేమి చేయొద్దండి. దేవుని సన్నిధిలో మోకరించండి, దేవుని తట్టు చూడండి, ఆయన వైపు కన్నులెత్తండి. ప్రభా, యేసయ్యా, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నా కొరకు అయ్యా బలి అయిపోయిన వాడు అయ్యా, నా కొరకు నిలువెల్ల నలిగిపోయినవాడు, నా కొరకు రక్తమంతా ధారపోసిన దేవుడు అయ్యా, నా సజీవుడు నీవే, నా విమోచకుడు నీవేనయ్యా. నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నా దేశాన్ని రక్షించేవాడు నీవే అయ్యా. అయ్యా, ప్రపంచ దేశాలను కాపాడేవా నీవే అయ్యా. నా ప్రజలను కాపాడేవాడు నీవేనయ్యా. నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని చెప్పి దేవుని తట్టు తిరిగి మొరపెట్టగలిగితే దేవుడు మన మొర ఆలకిస్తాడండి. దేవుడు మన మొర ఆలకిస్తాడు, మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఇశ్రాయేలు మొర పెడితే ఇశ్రాయేలు మొరను ఆలకించాడుగా, ఆ పదలోని దేవుడు వారిని విడిపించాడుగా. ఎలా విడిపించాడు అనే విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తే 29వ వచనం నుండి చదివితే అక్కడ రాయబడింది. 29వ వచనం నుండి, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. ప్రైజ్ ద లార్డ్. ప్రభువుని పేర ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను అని మనం చూస్తున్నాం. తుఫాను ఆపివేసాడండి. తుఫానును ఆపివేయగలిగిన వాడండి. సముద్రమును ఇదిగో అణపగలిగిన వాడు మన దేవుడు. దేవుని వాక్యలు మనం చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో ఆయన తుఫాను గద్దించినప్పుడు తుఫాను ఆగిపోయింది. తరంగాలు ఇదిగో ఎంతగానో అలలు అణిగిపోయి సముద్రము నిమ్మళమాయను అని దేవుని వాక్యలో చూస్తాం. తుఫాను గద్దించిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. తుఫాను ఆయనకు లోబడిందండి. అంత గొప్ప శక్తిమంతుడు. కనుక ప్రభువుని ప్రేర ఆయన తుఫాను గద్దిస్తే చాలు. తుఫాను గద్దించగానే ఆ తుఫాను ఆగిపోగానే ఇదిగో తరంగములు అణిగిపోయాయి, సముద్రము నిమ్మళించెను అని దేవుని వాక్యలో చూసినట్లు ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడు. అలాగే ఇక్కడ కూడా అద్భుతం చేస్తూ ఉన్నాడు. ఆయన తుఫాను ఆపివేశాడు. ఆ తుఫాను ఆపివేయగానే దాని తరంగములు అణిగిపోయాను అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభువుని పేర ఇప్పుడు కరోనా తుఫాన్ని ఆపగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. దాన్ని ఆపగలిగిన శక్తి ఎవరికి లేదు. ఏ రాజుకు లేదు, ఏ అధ్యక్షుడికి లేదు, ఏ చక్రవర్తికి లేదు. ఎక్కడ కూడా ఇదిగో దాన్ని ఆపగలిగినటువంటి మందు కూడా లేదు. దాన్ని నిలపగలిగిన వాడు, ఆపగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తే. ఆయన తప్ప ఎవరు కూడా ఆపలేరండి. ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నీవే ఇది ఆపగలిగిన వాడవయ్యా, అయ్యా నువ్వు ఆపివేయ్యా, అయ్యా నువ్వు నిమ్మళపరచయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే కరోనా తుఫాన్ని దేవుడు ఆపివేస్తాడు. ఆగమని సెలవిస్తాడు. అది ఆగిపోతుంది అంతే. ఇక రోగాలు అణిగిపోతాయి, రోగాలు అణిగిపోతాయి. దేశాలు, ప్రజలు, కుటుంబాలు, అధికారులు, ప్రభుత్వాలు నిమ్మళముగా ఉంటాయండి, నెమ్మదిగా ఉంటాయండి. కనుక ప్రభువుని ప్రేర కరోనా వైరస్ అనే తుఫాను ఆగిపోవాలి. యేసు నామములో తుఫాను ఆగిపోవునుగాక. ఆ తుఫాను ఆగిపోవాలి, కరోనా తుఫాను ఆగిపోవాలి. రోగాలు నయమైపోవాలి. దేశాలు, ప్రపంచాలు, ప్రభుత్వాలు, ప్రజలు నిమ్మళముగా నెమ్మదిగా ఉండాలండి. మన దేవుడి కార్యం చేయగలుగుతాడు. ప్రభా, కరోనా తుఫాను మమ్మల్ని కొడుతుందయ్యా. తుఫాను అలలు మా మీద, రోగాల అలలు మా మీద ఎగసిపడుతున్నాయి అయ్యా. అయ్యా అణిచివేయ్యా, గద్దించయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన మాట సెలవిస్తే చాలండి, అద్భుత కార్యాలు జరుగుతాయి. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభు తట్టు చూద్దాం. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రేరా ఆయన తుఫాను ఆపివేశాడు, అప్పుడు తరంగాలు అణిగిపోయాయి. అంత మాత్రమే కాదు, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి అని వ్రాయబడింది.
అవి నిమ్మళమైపోయినాయని సంతోషించారంట. కనుక నిమ్మళమైపోయిందని సంతోషించాలి. మన దేశాన్ని నిమ్మళపరిచాడని మనం ఎంతైనా సంతోషించాలి. అంత మాత్రమే కదా అక్కడ రాయబడింది, వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. ప్రైజ్ ద లార్డ్. గొప్ప దేవుడండి. వారు కోరిన రేవుకు వారు నడిపించాడు. ఏ రేవు చేరక, ఏ దరి చేరక, దిక్కుతోచని స్థితిలో ఎక్కడ వారు అక్కడ చిక్కుకుపోయి ఉన్నారండి. ఈ కరోనా తుఫాన్ను బట్టి ఎక్కడ వారు అక్కడ చిక్కుకుపోయి ఉన్నారు. దరి చేరలేకపోయారు, కుటుంబాల దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఇదిగో భార్యాభర్తలను భర్త భార్యను కలుసుకోలేని పరిస్థితిలో ఉందండి. పిల్లలను చూసుకోలేని పరిస్థితిలో ఉందండి. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉందండి. చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయినట్లుగా అయిపోయారండి. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయినట్లుగా ఉన్నారండి. చెదిరిపోయిన పరిస్థితి. కానీ ప్రేరా, ఇక్కడ దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? వారు కోరిన రేవుకి ఆయన వారిని నడిపించెను అని చూస్తున్నాం. కోరిన రేవుకి ఆయన నడిపిస్తాడు. మనం కోరిన రేవుకి మనం నడిపిస్తాడు. కనుక ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన ప్రజలను వారు కోరిన రేవుకి దేవుడు వారిని నడిపిస్తాడు, సమకూరుస్తాడండి. గొప్ప దేవుడు మనకున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభువుకు మొరపెడదాం. ఇంత గొప్ప కార్యాన్ని చేసినందుకు పేరా, ఇదిగో వారు ఏం చేశారో తెలుసా? వారు ఏం చేశారో తెలుసు పేరా? 31వ వచనంలో, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక, జన సమాజములో వారాయనను ఘనపరుచుదురుగాక, పెద్దల సభలో ఆయన్ను కీర్తించుదురుగాక. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కరోనా తుఫాను నిలిచిపోయినందుకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. రోగము అణిగిపోయినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రావటం లేదు అన్నందుకు ఎంతైనా దేవుని స్తుతించాలి.